బ్రో, మన ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం అని చెప్పాలన్నమాట. అదొక ఎమోషన్. ఒక ఎమోషన్ అని చెప్పాలి. ఫ్యాన్స్ అసలు అభిమానులు అయితే క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు వస్తాయి. ఐపీఎల్ అయితే మరి ఇంకా చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఐపీఎల్ జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతారు. అండ్ ఇక్కడ ఫ్యాన్ వార్స్ కూడా, మూవీస్లో ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాం, బట్ క్రికెట్లో ఫ్యాన్ వార్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ 18 సీజన్ అయితే మాత్రం మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల. సో ఫైనల్ గా మళ్ళీ బీసీసీఐ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి మ్యాచ్ అయితే రీస్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ కేకేఆర్ కోల్కతా వాళ్ళతో మ్యాచ్ అయితే ఉంది. బట్ ఒక న్యూస్ అయితే వస్తుంది, ఈ రోజు కూడా మ్యాచ్ క్యాన్సిల్ అవ్వచ్చు అని న్యూస్ అయితే వస్తుంది. సో అది నిజమంటారా? నిజంగా క్రికెట్ లవర్స్ అందరు కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక వార్ వల్ల, మన ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఒక వారం రోజుల పాటు అయితే ఐపీఎల్ని స్టాప్ చేశారు. ఇంకా అందరూ కూడా అనుకున్నారు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయరేమో, ఇంకా మొత్తానికి ఇది క్యాన్సిల్ చేసి ఉంటారు అనుకున్నారు. కానీ సో మొత్తానికి అక్కడ వార్ ఆగిపోవడం కావచ్చు, పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డం కావచ్చు. సో ఈ రోజు నుంచి మ్యాచ్ అనేది రీస్టార్ట్ చేస్తామని, ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ 2 ఉంటాయని చెప్పారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా, క్రికెట్ లవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి క్రమంలోనే అక్కడ బెంగళూరులో సిచ్యువేషన్స్ బాగలేవు, వాతావరణం బాగలేదు. ఎందుకంటే ఈరోజు చూపిస్తున్నటువంటి వాతావరణం ప్రకారం చూసుకుంటే ఉదయం 5 గంటల నుంచి నైట్ 9 అయినా కూడా 10 అయినా కూడా వర్షం ఆగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో అందుకోసమని ఈ రోజు మ్యాచ్ జరగకపోవచ్చేమో అని కూడా అనుకుంటున్నారు. సో అందుకోసమని క్రికెట్ లవర్స్కి బ్యాడ్ న్యూస్ అంటున్నారు. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, అక్కడ ఇంకో గుడ్ న్యూస్ కూడా, చిన్నస్వామి స్టేడియం అనమాట. సో అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక వర్షం పడి ఆగిపోయినటువంటి ఒక 2-3 గంటలకి అక్కడ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది, డ్రైగా అయిపోతుంది స్టేడియం అంతా. అక్కడ గ్రౌండ్ ని అలా డిజైన్ చేశారు కాబట్టి, సో మరీ ఎక్కువ వాన కాకుండా జస్ట్ ఒక మీడియం రేంజ్ లో వర్షం పడితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, డ్రై అయిపోతుంది మ్యాచ్. అదే విధంగా కొనసాగుతుంది అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఆగే అవకాశం అయితే లేదు. దాదాపు 9-10 గంటల వరకు కూడా వర్షం వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. సో అదే విధంగా 10 అంటే 9-10 వరకు కూడా వాన పడ్డది అనుకో, ఖచ్చితంగా ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉండదు. సో ఒకవేళ వర్షం గనక తొందరగా ఆగిపోతే, తొందరలోనే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతే చిన్నస్వామి స్టేడియంలో, అప్పుడు మ్యాచ్ అనేది కొనసాగుతుంది యథావిధిగా. కానీ ఇంకా వర్షం ఆగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా మ్యాచ్ అనేది స్టార్ట్ కాదని చెప్పుకోవచ్చు. సో మరి ఇక వారం రోజుల తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది ఐపీఎల్ అనే విధంగా చాలా మంది క్రికెట్ లవర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ ఇంకా ఈ వర్షం కారణంగా ఈ ఫస్ట్ డేనే ఈ విధంగా అవంతరం ఎదురైందని చాలా మంది ఇది ఒక బ్యాడ్ న్యూస్ గా కూడా అనుకుంటున్నారు. బట్ చూద్దాం మరి ఏమవుతుంది. ఇండియా అంత ఈజీగా అయితే క్యాన్సిల్ చేయరు, బికాస్ ఏంటంటే సో ప్లే ఆఫ్ రేస్ అంటే ఇంకా జరగబోయి ఈ మ్యాచెస్ అయిపోగానే సో ప్లే ఆఫ్స్ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ పాయింట్స్ డిసైడ్ చేస్తాయి. అంటే వాతావరణ శాఖ కూడా చెప్పిన వివరాలు కూడా, అంటే కంటిన్యూస్ గా 9-10 వరకు కూడా పడుతుందని అందులో చూపించినప్పుడు కూడా కొన్నిసార్లు సడన్ గా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ తొందరగా ఆగిపోయి ఆ చిన్నస్వామి స్టేడియం అంతా కూడా డ్రై అయితే మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందని.